పూర్వం ఒక పల్లెటూరులో అవ్వ మనవడు ఉండేవారు. మనవడు చూపులకి బాగానే ఉంటాడు కానీ కొంచెం అమాయకుడు. కాస్త తెలివి తక్కువ అన్నమాట. పిల్లాడు పెరిగి పెద్దయ్యాడు. ఒక 20 సంవత్సరాలు వచ్చినాయి. ఇక ఊళ్ళో వారంతా అబ్బా పిల్లగాడు బాగా తయారయ్యాడు. నీ పెళ్ళెప్పుడురా పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని అడిగి ఆట పట్టిస్తుండేవారు. వాళ్ళ మాటలు విని వీడు అవును నాకు పెళ్ళెప్పుడు వాళ్ళ పెళ్ళయింది వీళ్ళ పెళ్ళయింది నాకింకా పెళ్ళి కాలేదు అని అనుకొని ఇక ప్రతిరోజు వాళ్ళ బామ్మని నా పెళ్ళెప్పుడు చేస్తావే అని అడుగుతూ విసిగించేవాడు. ఆవిడేమనేది అరే పైసాకి దికాణం లేదు నీ పెళ్ళెందుకురా నా బొందకి అని అంటూ ఉండేది. ఒక 4-5 రోజులు గడిచాక వాళ్ళ ఊర్లో ఎవరిదో డామ్ డూమ్ అని పెళ్లి జరిగింది. ఇక ఈ పిల్లాడు వామ్మో వాడు పెళ్ళయింది నాకు అవ్వద్దా పెళ్ళి నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వీడు పోయి ఆ పెళ్లి కొడుకుని అడిగాడు. ఎందుకురా పెళ్లి చేసుకున్నావంటే ఊళ్ళో వాళ్ళందరూ పెళ్లి చేసుకో అంటున్నారు అందుకని చేసుకున్నాను అని అన్నాడు. ఇక వీడేమనుకున్నాడు ఊళ్ళో వాళ్ళే విన్ని ఈ మధ్య మొదలుపెట్టారు పెళ్లి చేసుకోమని నన్ను ఏనాటి నుంచో అంటున్నారు వాడు చేసుకోగలేంది నేనెందుకు చేసుకోకూడదు అని అనుకొని వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు. అనేసరికల్లా వాళ్ళ బామ్మ గట్టిగా తిట్టుకుంటూ ఒక్క పైసా సంపాదిస్తున్నావా ఒక్క పైసా లేదు నీ దగ్గర ఎందుకురా నీకు పెళ్ళి అంది. అనంగానే వాడు బాగా ఆలోచించి పైసా తీసుకొస్తే నాకు పెళ్లి చేస్తావా బామ్మ నిజం చెప్పు అని అన్నాడు. ఆ ముందు పైసా తీసుకురాపో పిచ్చి వెదవా అని అంది. వాడేం చేశాడు ఊరంతా తిరిగి ఎవరో ఏదో పని చేస్తుంటే వాళ్ళ వెనకాలే వీడు కూడా పనిచేశాడు. వాళ్ళు అడిగారు ఏరా ఏం తింటావురా అని అడిగితే నాకు పైసా కావాలన్నాడు. వాళ్ళేమనుకున్నారు వీడేదో మామిడి పండు నేరేడు పండు అడుగుతాలే అని అనుకున్నారు. వీడు పైసా అడిగేసరికి పోనీలే ఇంత పని చేశాడు కదా అని అనుకొని వాడి చేతిలో ఒక పైసా పెట్టారు. ఇక ఆ పైసా తీసుకెళ్ళి ఇదిగోనే బామ్మ నా పెళ్లి చెయ్యి అని ఆ పైసా తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టాడు. ఆమె నిర్ఘాంతపోయి ఊరిని వెంగిలప్పుతనము ఈ పైసాతో నేనేం పెళ్లి చేద్దునురా అని అంది. ఇక వాడు నేను పైసా తీసుకొచ్చినా నా పెళ్లి చేయట్లేదు అని ఏడవడం మొదలుపెట్టాడు. సరే అని ఆవిడేం చేసింది వీడిని బయటికి పంపించి వాళ్ళ ఇంటి పక్కన పొలంలో కొంచెం ఎండుగడ్డి తీసుకొచ్చి ఒక కర్రకి ఆ గడ్డిని చుట్టి దాన్ని ఒక బొమ్మలాగా తయారు చేసింది. ఆ బొమ్మకి ఆవిడ దగ్గర ఉన్న పాత చీర చుట్టి వాళ్ళ పూరి గుడిసెలో కాస్త వెలుగులేని చోట చీకటిగా ఉన్న చోట ఆ బొమ్మను తీసుకెళ్ళి పెట్టేసింది. ఇక సాయంకాలం అయింది. ఇంట్లో ఎలాగో చీకటిగానే ఉంటుంది కాబట్టి అది మనిషిలాగా కనిపిస్తుంది కానీ బొమ్మ అని ఎవరు గుర్తుపట్టలేరు. ఈలోపు ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఏమే బామ్మ పైసా తీసుకొస్తే నా పెళ్లి చేస్తానన్నావు అన్నీ అబద్ధాలే చెప్తావు నువ్వు నా పెళ్ళే చేయలేదు అని అన్నాడు. ఇక ఆవిడ ఇదిగోరా పిల్ల చూడు అని ఆ బొమ్మను చూపించింది. చూస్తే అక్కడ వెలుగు లేని చోట చీర కట్టుకొని కూర్చొని ఉన్న పిల్ల ఒకటి కనపడింది వీడికి. సరే మరి పెళ్లి చేస్తానన్నావుగా అని అన్నాడు. ఈవిడేం చేసింది ఒక పసుపు తాడు తీసుకొచ్చి ఇదిగోరా ముడై పెళ్ళైపోతుంది అని అంది. వీడికి నచ్చలేదు. ఇదేం పెళ్ళి మేళాలు లేవు ఏమీ లేవు చుట్టాలు లేరు ఇలాంటి పెళ్ళి పిచ్చి పెళ్ళి నేను చేసుకోను అన్నాడు. అనేసరికల్లా బామ్మ నువ్వు తీసుకొచ్చిన పైసాకి ఇట్టాగే పెళ్ళవుతుంది కావాలంటే చేసుకో లేదంటే మానే అని అంది. సరే ఏదో ఒక పెళ్ళని అనుకొని ఆ బొమ్మ మెల్లో 3 ముళ్ళు వేశాడు. ఇక కాసేపు అటు ఇటు తిరిగాడు ఆనందించాడు. బామ్మ అన్నం పెడితే తిన్నాడు. ఇక బయటికి వెళ్ళాడు. సాయంకాలం మళ్ళీ వచ్చి పెళ్ళంతో కాసేపు మాట్లాడదాం అనుకున్నాడు. వీడు ఎంత మాట్లాడినా ఆ బొమ్మ అసలు మాట్లాడట్లేదు. ఏమిటి మాట్లాడలేదు అని అనుకున్నాడు. వీడి స్నేహితులు మొదట చెప్పారు సూరిగాడు సుబ్బిగాడు మొదట పెళ్ళం మాట్లాడదురా తర్వాత కబుర్లు చెప్తుంది అని. ఆ మాట గుర్తొచ్చి ఓహో పిల్ల సిగ్గుపడుతుందిలే అని అనుకున్నాడు. ఇలా 2 పూటలు గడిచిపోయింది. అయినా కూడా మాట్లాడట్లేదు. ఇక వీడికి ఒళ్ళు మండిపోయింది. ఇదేం పెళ్ళం అసలు మాట్లాడట్లేదు అని అనుకొని మూలన ఉన్న కర్ర తీసుకొని ఆ గడ్డి బొమ్మని దబిమని బాది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ బామ్మ దొరికిందే అవకాశం అనుకొని ఆ బొమ్మను తీసుకుపోయి తగలబెట్టేసింది. వీడికి జాలేసింది. అయ్యో పాపం పెళ్ళాన్ని కొట్టానే అని అనుకొని ఆ స్నేహితుడిని ఈ స్నేహితుడిని కనుక్కుంటే పెళ్ళాన్ని కొడితే మళ్ళీ బ్రతిమలాడుకోవాలరా అని చెప్పారు. అలాగా అని అనుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. లోపలంతా చూసినా ఎక్కడా కనిపించలేదు. బామ్మ మా ఆవిడెక్కడే అని అడిగాడు. ఇంకెక్కడ ఆవిడ నువ్వన్ని దెబ్బలు కొడితే ఉంటుందా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అయినా వద్దులేరా అది మనకి వెళ్ళని దాని దారినది అని అంది. ఎంత మాట అన్నావే నేను పైసా సంపాదించి పెళ్లి చేసుకుంటే
నువ్వు వద్దంటావా? వాళ్ళిల్లు ఎక్కడో చెప్పు, నేను వెతికి నా పెళ్ళాన్ని తీసుకొచ్చుకుంటా అని అన్నాడు. ఒక పూట 2 పూట్ల బామ్మ నచ్చచెప్పినా వాడు ఆగట్లేదు. వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పు అని గోల పెట్టాడు. ఇక ఈవిడ బాగా ఆలోచించి, పై ఊర్లు వెళ్ళరా, ఏ ఇల్లు నేయిస్తున్నారో అదే మీ అత్తారిల్లు అని చెప్పింది. వీడొక ఊరు తిరిగాడు. ఎక్కడ నేసే ఇల్లు కనిపించలేదు. మళ్ళీ తిరిగొచ్చి, పై ఊరంటే ఏ ఊరే, నేసే ఇల్లు ఎక్కడా కనిపించలేదు అని అడిగాడు. ఆవిడ పై ఊరని చెప్పింది, కానీ ఏ పై ఊరో చెప్పదు. ఇక వీడు ఒక్కో ఊరు తిరగటం మొదలుపెట్టాడు. తీరా వాడు 4 ఊర్లు తిరిగాక ఇల్లంతా పీకి కింద పెట్టి పెంకులు పేర్చుకుంటూ ఇల్లు నేసుకుంటూ కనిపించారు వాళ్ళు. ఇల్లు నేస్తున్నారంటే అమ్మయ్య ఇదే మన అత్తవారిల్లు అని అనుకొని గబగబా లోపలికి వెళ్ళి, మా ఆవిడేది అని కేకలు పెట్టాడు. వాళ్ళందరూ తెల్లబోయి, ఎవరబ్బాయి నువ్వు అని అన్నారు. మా ఆవిడ మీ ఇంట్లో ఉండిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చాను నేను, మా ఆవిడ్ని నాకు ఇస్తే వెళ్ళిపోతాను అని అన్నాడు. వీడు, నేను మా ఆవిడ్ని కొట్టాను, అలిగి వచ్చింది అని ఇవన్నీ ఏమీ చెప్పట్లా, మా ఆవిడ్ని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను అని పట్టుపట్టాడు. ఆ ఇంట్లో ఒక పాత కథ ఉంది. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లెలు. ఆ పిల్లకి 11 సంవత్సరాలకి పెళ్లి కుదిరిచ్చారు. ముహూర్తం 1 గంటలో ఉందనంగా పెళ్ళికొడుకు ఎక్కడికో లేచిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఆ పిల్లకిక మళ్ళీ పెళ్లి చేయలేదు. వాళ్ళేమనుకున్నారు, మళ్ళీ ఒకనాడు అబ్బాయి తిరిగి వస్తాలే, కుదిరించుకున్న సంబంధం కదా అని అనుకుని ఉన్నారు. అది జరిగి ఎన్నాళ్ళో అయింది. వాళ్ళెవరికీ గుర్తులేదు వాడు ముక్కు మొహం. కాకపోతే అబ్బాయి కొద్దిగా హడావిడి మనిషి అని మాత్రమే గుర్తుంది. ఈ వచ్చిన వాడు కూడా హడావుడిగా ఉండడం చూసి, ఓహో వీడే మన పాత పెళ్లి కొడుకు అని అనుకొని, రాబోయ్ బావా ఎన్నాళ్ళకొచ్చావు, రారా అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక పక్కన కూర్చోపెట్టి చెల్లెల్ని తీసుకొచ్చి, ఇదిగో మీ ఆవిడని చూపించారు. చూస్తే ముక్కు మూతి బాగానే ఉంది, అందంగా ఉంది. వీడు ఆ గడ్డి బొమ్మను చూడలేదు, చీర కట్టుకొని ఉండడం మాత్రమే చూశాడు. ఈ అమ్మాయి కూడా చీర కట్టుకొని ఉండడంతో ఇదే నా పెళ్ళం అని అనుకున్నాడు. ఇక వాళ్ళు ఏం చేశారు, మా పద్ధతి ప్రకారం గుడిలో పెళ్లి చేస్తాం అని అన్నారు. ఇక వీడు, మా ఇంట్లో నేను బామ్మ మాత్రమే ఉన్నాము, ఇక్కడ 4 మనుషులు ఉన్నారు, పంతులు గారు ఉన్నారు, అక్షంతలు ఉంటాయి, బాగుందిగా అని అనుకొని సరే అన్నాడు. ఇక గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేశారు. వీళ్ళు చక్కగా పెట్టే పేడ సర్ది పసుపు కుంకుమ పెట్టి 2 చాకలనిచ్చి వాళ్ళ ఇంటికి పంపించారు. అమ్మయ్య చక్కగా చెల్లెలు పెళ్ళి అయిపోయింది. ఊర్లో అంతా తిట్టిపోశారు, 2 అన్నలు పెళ్లి చేసుకున్నారు కానీ చెల్లెలు పెళ్లి చేయలేదు అని. ఇప్పుడు దాని మొగుడు వచ్చి దాన్ని తీసుకుపోయాడు అని అనుకున్నారు. ఇక ఈ బామ్మ, వాడు ఆ ఊరు ఈ ఊరు తిరగబోయాడు, ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తాలే వెర్రి వెదవా అని అనుకుంది. తీరా చూస్తే మంది మార్బలం, సాకళ్ళు, కావిళ్ళు, పసుపు కుంకం చక్కగా చిలకలాగా ఉన్న అమ్మాయిని వెంట పెట్టుకొని మనవడు వచ్చేసరికి బామ్మ నిర్ఘాంతపోయింది. ఆహా పైసతో బాగానే పెళ్లి చేసుకున్నావురా అని అంది. ఇక చుట్టుపక్కల అందరూ వచ్చి, మనవడు చక్కటి పిల్లని పెళ్లి చేసుకున్నాడు, ఇకేముందులే మంచి పిల్లలు పుడతారు అని చెప్పి అందరూ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఎప్పుడూను వీడు వాడేనా అని ఆ అమ్మాయి అడగలేదు, ఆ అమ్మాయి ఏవేనా అని వీడు అడగలేదు. చక్కగా ఆ అమ్మాయికి కట్నం కింద 4 ఎకరాల పొలం ఇస్తే, అమ్మాయి మంచి పనివంతురాలు కావడంతో వాడిని కూడా మంచిగా దారిలో తెచ్చుకొని సంసారాన్ని చక్కదిద్దుకుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.